హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్లయింగ్ బాల్. కొత్త ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీకు కూడా ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. సరే, మీరు ఇలాగా గూగుల్ ఓపెన్ చేస్తే సైన్ ఇన్ అనే ఆప్షన్ చూపిస్తుంది కదా. ఈ సైన్ ఇన్ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత క్రింద మీరు గమనించినట్లయితే క్రియేట్ అకౌంట్ అయితే చూపిస్తుంది కదా, దీనిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన వెంటనే ఇలాగా ఫర్ మై పర్సనల్ యూస్, ఫర్ మై చైల్డ్, ఫర్ వర్క్ ఆర్ మై బిజినెస్ అయితే చూపిస్తుంది కదా. ఇందులో మీకు కావాల్సినది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఇలాగా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే అడుగుతుంది. ఇక్కడ మొదటి పేరు, చివరి పేరు ఎంటర్ చేసి నెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగా డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర నెల, తేదీ, సంవత్సరం ఎంటర్ చేశాక క్రింద జెండర్ అడుగుతుంది కదా. జెండర్ దగ్గర మీరు ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్, లేదా రాదర్ నాట్ సే కస్టమ్, మీకు కావాల్సినది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద ఉన్నటువంటి నెక్స్ట్పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా పిక్ ఏ జీమెయిల్ అడ్రస్ అయితే చూపిస్తుంది. ఇందులో మీకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇవి నచ్చకపోతే క్రింద ఉన్నటువంటి క్రియేట్ యువర్ ఓన్ జీమెయిల్ అడ్రస్పై ట్యాప్ చేసిన వెంటనే ఇలాగా క్రియేట్ ఏ జీమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది కదా. ఇక్కడ మీకు నచ్చినటువంటి జీమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక క్రింద ఉన్నటువంటి నెక్స్ట్పై క్లిక్ చేసిన వెంటనే పాస్వర్డ్ అయితే అడుగుతుంది. ఇక్కడ పాస్వర్డ్ దగ్గర సెక్యూర్గా అలాగే మీకు నచ్చినటువంటి పాస్వర్డ్ను ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ను కన్ఫర్మ్ దగ్గర కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక సరే, ఇప్పుడు నెక్స్ట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలాగా మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. మొబైల్ నెంబర్ దగ్గర మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి నెక్స్ట్పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కు ఇలాగా ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ను ఇక్కడ అప్పగించి నెక్స్ట్పై క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా యాడ్ ఏ రికవరీ మెయిల్ అయితే అడుగుతుంది. సరే, ఇప్పుడు మీరు దీన్ని స్కిప్ చేయండి, ఎందుకంటే రాబోయే వీడియోస్లో మనం జీమెయిల్ అకౌంట్ను సెక్యూర్గా ఎలాగా ఉంచుకోవాలో తెలుసుకున్నాం. స్కిప్ చేసారు కదా. ఈ విధంగా రివ్యూ యువర్ అకౌంట్ ఇన్ఫో చూపిస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ను ఒకసారి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత క్రింద ఉన్నటువంటి నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే చివరికి మనకు ఇలాగా ప్రైవసీ అండ్ టర్మ్స్ అయితే చూపిస్తుంది. వీటన్నిటిని మీరు ఒకసారి బాగా చదివి పూర్తిగా క్రిందకు స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా ఐ అగ్రీ అనే బటన్ అయితే చూపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన వెంటనే మీ ఈమెయిల్ ఐడి అయితే, మీ కొత్త ఈమెయిల్ ఐడి అయితే ఈ విధంగా సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం మీరు చూడవచ్చు. సరే ఫ్రెండ్స్, మీరు కొత్త ఈమెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోగలిగారని మేము అనుకుంటున్నాం. ఈ వీడియోపై మీకు ఎలాంటి సందేహం ఉన్నా నిస్సందేహంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. 24 hours లోపు మీ కామెంట్కి అయితే తప్పకుండా రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Flying Ball, always at your services. Stay tuned for next video. See